మోడీజీ, మా రామయ్యపై అంత చిన్న చూపెందుకు? దేవుడి దగ్గర కూడా ప్రాంతీయ భేదాలు అవసరమా? అంతమంది బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నా కానీ ఒక్కరు కూడా భద్రాచలం గుర్తుకు రాలేదా? ఈ మాటలు నేననట్లేదు. నిన్న శ్రీరామనవమి తర్వాత భక్తులు అంటున్నటువంటి మాటలు. ఇంతకీ అసలు ఏం జరిగింది? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. శ్రీరామనవమి వేళ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. శ్రీరామనవమి సందర్భంగా దేశంలోని అన్ని రామాలయాల్లో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ నేపథ్యంలోనే యూపీలోని అయోధ్య, భద్రాచలంలోని రామాలయంలోనూ కళ్యాణం జరిగింది. ఉత్తరాదిన రామాలయాల్లో అయోధ్య ఎంతో ప్రసిద్ధి చెందిందైతే దక్షిణాదిన ఉన్నటువంటి రామాలయాల్లో భద్రాచలం ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ యూపీలోని అయోధ్యను కేంద్రం అభివృద్ధి చేసినట్టుగా తెలంగాణలోని భద్రాచలాన్ని అభివృద్ధి చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నలు కురిపిస్తుంది. మోడీజీ, మా రాములోరు అంటే చిన్న చూపు ఎందుకు అని కూడా అడుగుతుంది. రాముడికి ఉత్తరాది, దక్షిణాది అనేటువంటి తేడా ఉంటుందా అని కూడా నిలదీస్తుంది. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ సర్కార్ వివక్ష చూపిస్తుందని తెలుసు, కానీ దక్షిణాది గుళ్లపైన కూడా వివక్షేనా అంటూ మండిపడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలుంటే ఒక్కరు కూడా భద్రాచలానికి ఎందుకు వెళ్ళలేదని విమర్శలు గుప్పిస్తుంది. ఎంపీలే కాకుండా బీజేపీ ఎమ్మెల్యేలు సైతం కూడా భద్రాచలం వెళ్ళలేదని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రాముడి పేరుతో ఓట్ల రాజకీయం చేసేటువంటి బీజేపీ నేతలు రాముడి పండుగకు మాత్రం దూరంగా ఉంటున్నారు ఎందుకు అని కూడా నిలదీస్తున్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే మీకు రాముడు గుర్తొస్తాడంటూ నేతల తీరుపై మండిపడుతున్నారు. ఈ మేరకు బీజేపీ ప్రజాప్రతినిధుల ఫోటోలు ఉన్నటువంటి పోస్టర్లను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయోధ్య ఆలయ అభివృద్ధికి వేల కోట్లు కేటాయించిన బీజేపీ భద్రాద్రి ఆలయానికి సున్నా నిధులు కేటాయించిందని కూడా మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే అయోధ్య రామాలయం నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా విరాళాలను సేకరించింది. ఆలయ నిర్మాణం కోసం భారీగా విరాళాలు అందగా కేంద్రం ఆలయ నిర్మాణానికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యతనిచ్చింది. అంతేకాకుండా 2031 నాటికి అయోధ్యను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అయోధ్య మాస్టర్ ప్లాన్ 2031లో భాగంగా సుమారు 85,000 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం మరియు యూపీ ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ నిధులను వచ్చే 10 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, రవాణా మరియు పర్యాటక సౌకర్యాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే నిర్మించినటువంటి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్, లక్నో అయోధ్య హైవే, ఇతర రహదారుల నిర్మాణాలను సైతం భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక భద్రాచలం విషయానికి వస్తే కేంద్ర పర్యాటక శాఖ తన ప్రసాద్ పి పథకం కింద భద్రాచలం ఆలయానికి నిధులను మంజూరు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఆలయ అభివృద్ధి కోసం 351 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల్లో అయోధ్య రాముడు జన్మించిన స్థలం కాబట్టి అభివృద్ధి చేయడం మంచిదేనని, కానీ భద్రాద్రిని కూడా కేంద్రం పట్టించుకోవాలనేటువంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయోధ్యలో రాముడు జన్మిస్తే భద్రాద్రి రాముడు వనవాసం చేసినటువంటి స్థలం అని చెబుతున్నారు. భద్రాచలానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలోనే రాముడు సీత లక్ష్మణుడితో కలిసి కుటీరం నిర్మించుకొని నివసించారని అంటున్నారు. సీతాపహరణం కూడా ఇక్కడే జరిగిందని స్థల పురాణం చెబుతుందని అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ సర్కార్ భద్రాచలం ఆలయాన్ని సైతం పట్టించుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు భద్రాచలం అభివృద్ధికి నిధులు వచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. మరి కేంద్రం ఈ డిమాండ్ను పట్టించుకుంటుందా? రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు భద్రాద్రి రాముడిపై దృష్టి పెడతారన్నది చూడాలి. ఎందుకంటే వాస్తవానికి నిన్న భద్రాచలం అంటే సౌత్లో చాలా వరకు చాలా ఫేమస్ టెంపుల్. అందరికీ కూడా అంటే రాముడు అని గుర్తొచ్చేది భద్రాద్రి. అందరూ కూడా ఈవెన్ భద్రాద్రి కళ్యాణం చూడడానికి వెళ్తూ ఉంటారు. బట్ అలాంటి దక్షిణాది భారతదేశంలో అంత అత్యున్నతమైనటువంటి ఆలయాన్ని ఎందుకు మోడీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? కనీస మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కావచ్చు, వీటన్నిటి కూడా అంటే రాష్ట్రాలలో వివక్షత చూపిస్తుంది, ఇక్కడ ఆలయాలలో కూడా వివక్షత చూపిస్తుందని ఒక పక్క కొంతమంది భక్తులు కామెంట్ చేస్తుంటే, మరోపక్క కాంగ్రెస్ దీన్ని ఆసరాగా చేసుకొని విమర్శనాస్త్రాలు గుప్పిస్తుంది. సో ఇది మొత్తంగా ఏంటంటే అటు
భద్రాచలం కావచ్చు, అటు అయోధ్య కావచ్చు, ఎక్కడున్నా కానీ దేవుడు దేవుడే అన్నటువంటి ఉద్దేశంతోటి, పైగా ఇక్కడ రాముడు వనవాసం చేసినటువంటి పవిత్ర స్థలం. ఈ స్థలాన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు బీజేపీ అంటూ కూడా చాలామంది కాంగ్రెస్ శ్రేణులైతే కామెంట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా జరిగినటువంటి కళ్యాణం ఏదైతే నిన్న శ్రీరామనవమి సందర్భంగా జరిగినటువంటి కళ్యాణం చూసుకున్నా కానీ, కంప్లీట్‌గా అక్కడ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవ్వరు కూడా ఎందుకు భద్రాద్రి గుర్తుకు రాలేదు అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ముందు ముందు ఇంకా డెవలప్ చేస్తామన్నటువంటి చెప్పినటువంటి కేంద్రం అవి మాటల పూర్వకంగానే కామెంట్ చేస్తున్నారు తప్పితే డెఫినిట్‌గా అవి అభివృద్ధి పదంలోకైతే జరగట్లేదు అంటూ కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, కొంతమంది భక్తులు కావచ్చు కామెంట్ అయితే చేస్తున్నారు. సో చూడాలి మరి ఇన్‌కేస్ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భద్రాద్రిని పట్టించుకొని డెఫినిట్‌గా అభివృద్ధి చేయాలని కూడా చాలా మంది డిమాండ్‌లు అయితే వినిపిస్తున్నాయి.